నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 2047 విజన్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బిలో పావర్టీని సాధించడం కోసం P4 మోడల్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఈ P4 మోడల్ అంటే ఏంటి అనేది చాలామందికి కూడా తెలియట్లేదు. అసలు ఈ P4 మోడల్ అంటే ఏంటి, దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అలాగే ఇది అసలు చట్టబద్ధమేనా, దీంట్లో పారిశ్రామికవేత్తల పాత్ర ఏంటి, ప్రజల పాత్ర ఏంటి, అలాగే గవర్నమెంట్ పాత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. చంద్రబాబు గారు ఉగాది రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 మోడల్ని లాంచ్ చేశారు. కానీ ఈ P4 మోడల్ అంటే ఏంటో చాలా మందికి తెలియట్లేదు. అంటే దీంట్లో మరి పారిశ్రామికవేత్తలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళ ప్రోద్బలంతోనే ఎవరో ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళు లబ్ధి పొందుతారని మాత్రమే తెలుస్తోంది. అసలు ఈ P4 మోడల్ అంటే ఏంటి, మరి ఇది చట్టబద్ధమేనా, చంద్రబాబు గారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారా, ఇది ఎంత మేర వర్కౌట్ అవుతుంది? మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు పాప్కార్న్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అసలు P4 అంటే ఏంటి, P4 విధి విధానాలు ఏంటి, ఇవన్నీ ప్రజల్లోకి పోవడం లేదు. దీన్ని క్లారిటీగా చెప్తాను. దీన్ని ఏం చేశారంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని చెప్పి 2013లో మన్మోహన్ సింగ్ తెచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ 2013 తెచ్చారు. అంటే వాళ్ళకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సెక్షన్ 135 చాప్టర్ 7 కానీ చదివితే దాంట్లో మనకి P4 మోడల్ క్లియర్గా అర్థమవుతుంది. సెక్షన్ 135 చాప్టర్ వచ్చి 7వ చాప్టర్లో నీట్గా చెప్పారు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక్కడ క్లియర్గా ఉంది. దీంట్లో మన్మోహన్ సింగ్ గారు ఒక చట్టమే చేశాడు దీన్ని. అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా చట్టాలు అందించాడు దేశానికి. పనికి ఆహార పథకం చట్టం ఆయన తీసుకొచ్చిందే చూస్తాం, ల్యాండ్ అక్విజిషన్ చట్టం చూసాం. ఇది ఒక చట్టం గురించి, ఈ చట్టం యొక్క పూర్తి వివరాలు ప్రజల్లోకి తెలియదు. అసలు ఈ చట్టం ఉందని కూడా చాలామందికి తెలియదు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని బాబు గారు ఏం చేశారంటే P4 ప్లాన్ చేశాడు. ఇది బేస్. దీని అర్థం ఏంటంటే 1 by 1 మనం చెప్పుకుంటూ పోతే యాక్టివిటీస్ విచ్ మే బీ ఇంక్లూడింగ్ బై కంపెనీస్ ఇన్ దైర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పాలసీస్ యాక్టివిటీస్ రిలేటింగ్ 9 పాలసీలు ఉండేది. దీంట్లో ఈ 9 రంగాల్లో ఈ డబ్బులు యూటిలైజేషన్ చేసుకోవచ్చు. దీనికి ఆడిటింగ్ కూడా జరగద్ది. కాగో చేత ఆడిటింగ్ చేపిస్తారు. ఈ డబ్బులన్నీ మురిగిపోతుంటాయి, వాడటం లేదు, దీని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మీరు అన్నట్టు P4 అంటే అర్థం ఏంటంటే P1, P2, P3, P4. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. P1 అంటే PSU, పబ్లిక్ సెక్టారు అండర్ పబ్లిక్ సెక్టార్. పబ్లిక్ సెక్టార్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి APSRTC ఉంది, పబ్లిక్ సెక్టారేగా. అలాగే ONGC ఉంది, పబ్లిక్ సెక్టారేగా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, పబ్లిక్ సెక్టారేగా. ఇట్లా మనకి పబ్లిక్ సెక్టార్లో ఉండబడినటువంటి కంపెనీలు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. వాటిల్లో మనకి ఏంటంటే నెట్ ప్రాఫిట్ అంటారు. ఖర్చులన్నీ పోగా నెట్ ప్రాఫిట్లో 5% దీని కింద ఇవ్వాలి డబ్బులు. ఇది మ్యాండేటరీ చట్టం, అది చెప్తుంది. పబ్లిక్ సెక్టార్లో చాలా కంపెనీలు ఉంటాయి. ఎగ్జాంపుల్ కొన్ని చెప్పా. ఇప్పుడు మనకి విజయ ఉంది, మిల్క్ డైరీ, అది కూడా పబ్లిక్ సెక్టార్లోనే ఉంటుంది. ఓకే, అసలు పబ్లిక్ అంటే అది. దాంట్లో నుంచి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి. దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ఎంప్లాయీస్ కూడా ఏదో ఒక చారిటీ సంస్థని చూజ్ చేసుకోవాలి. దాంట్లో ఒక 100 రూపాయలు ఒక ఎంప్లాయీస్ ఇస్తే చారిటీ కింద కంపెనీ ఇంకొక 100 కలిపి ఇవ్వాలి. అప్పుడు 200 అవుతుంది అన్నమాట. అట్లా ఏంటంటే అది రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కిందకు వస్తుంది. దాంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీ ఇవ్వాలా, కంపెనీ కూడా ఇవ్వాలా. చట్టం అదే చెబుతుంది. తర్వాత రెండో P తీసుకుందాం, ప్రైవేట్ సెక్టార్ల కంపెనీలు మనకేమొస్తాయి? ఇప్పుడు లాట్ ఆఫ్ కంపెనీలు ప్రైవేట్ సెక్టర్లో, కియా ఉంది కార్ల పరిశ్రమ, అదే ప్రైవేట్ సెక్టార్లో కంపెనీ. అదేవిధంగా TCS ఉంది, ప్రైవేట్ సెక్టార్లో కంపెనీ.
ఇప్పుడు లుల్లు మాల్ అంటున్నాం, అది ప్రైవేట్ సెక్టార్లో కంపెనీ. నిన్నగాక మొన్న ఎలక్ట్రికల్ కంపెనీ ఓపెన్ చేశారుగా అశోక్ లైలాండ్ మల్లవరంలో, అది ప్రైవేట్ సెక్టార్లో కంపెనీ. వాళ్ళు కూడా ఏం చేసిందంటే వాళ్ళ కంపెనీకి వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్లో 5% కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారుగా, ఆ ఎంప్లాయీస్ కూడా మళ్ళీ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాని ఎంప్లాయీస్ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. సో ఆ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఎంప్లాయీస్ కూడా ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద కొంత అమౌంట్ ఇవ్వాలి. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ అంటారు కదా, పీపుల్ అంటే వాళ్ళు. ఇక్కడ పీపుల్లో ఇంకొంత రకాలు ఉంటాయి. సెల్ఫ్ సర్వీసెస్ వాళ్ళు ఉంటారు. సెల్ఫ్ సర్వీసెస్ అంటే ఎవరు? డాక్టర్ సెల్ఫ్ సర్వీస్ కింద వస్తారు, లాయర్ సెల్ఫ్ సర్వీస్ కిందకి వస్తాడు, ఆడిటర్ సెల్ఫ్ సర్వీస్ కిందకి వస్తాడు, ప్రొఫెసర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా సెల్ఫ్ సర్వీసెస్ కింద ఉంటారు. వీళ్ళు పీపుల్ అంటే వీళ్ళందరిని కలిపి భాగస్వామ్యం చేసి ఒక ట్రస్ట్ ఫామ్ అయిపోద్ది మనకి. దీని కింద ఈ వచ్చే అమౌంట్ అంతా సెక్టార్ వైజ్ చట్టంలో అన్నీ ఉన్నాయి. సెక్టార్ వైజ్ దేనికి ఎంత ఖర్చు పెట్టాలి. అంటే దీంట్లో పారిశ్రామికవేత్తల పాత్ర ఎక్కడుంది? ప్రైవేట్ కంపెనీ ఉందిగా, పారిశ్రామికవేత్త ఆయనే కదా ప్రైవేట్ కంపెనీ అంటే. ప్రైవేట్ కంపెనీ చైర్మన్ ఎవరు? పారిశ్రామికవేత్తే కదా. ఆయనకు వచ్చిన ఆదాయంలో 5% ఇవ్వాలిగా. ఆ ఫండ్ అంతా చేసి తర్వాత ఇది ఈరోజే ఉందా అనుకుంటే మీరు భ్రమల్లో ఉంది. పురాతన కాలం నుంచి కూడా ఉంది. ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానం పోతారు, అధికంగా సంపాదించిన వాళ్ళు ఎక్కడేస్తారు? అన్నదానానికని, దాన ధర్మాలు చేయమని, పేదలకు ఉపయోగించమని కొంత డబ్బు మనకున్న దాంట్లో హుండీలు వేస్తామా లేదా? ఇవాళ అన్న ఇప్పుడు మన దేవాలయ వ్యవస్థను బాగా అర్థం చేసుకుంటే అధికంగా సంపన్న పరులు ఎవరు చెప్పకుండా హుండీలు వేస్తారు. ఆ హుండీలో వేసిన డబ్బు దేనికి ఉపయోగిస్తారు? ధార్మిక కార్యక్రమాలకే ఉపయోగిస్తారు. గుళ్ళు కట్టడానికి, బడులు కట్టడానికి, వైద్యానికి, పౌష్టిక ఆహారానికి ఇటు వాడుతున్నారా లేదా? అట్లాగే దీంట్లో ఏం చెప్పారంటే, ఇక్కడ మీకు బాగా చూడండి, నేను చెప్తున్నా, సీమాంధ్ర గడ్డ మీద పుట్టినటువంటి చదువుకున్న పిల్లలందరూ కూడా దీని గురించి బాగా అర్థం చేసుకోండి. నేననే ఈ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇలా హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు, లేదు బెంగళూరులో పనిచేస్తుంటారు, చెన్నైలో పనిచేస్తుంటారు, పూణేలో పనిచేస్తుంటారు, నోయిడాలో పనిచేస్తుంటారు. భారతదేశంలో ఏదో ఒక కార్పొరేట్ కంపెనీలో ఎక్కడో ఇక్కడ ఉపాధి రీత్యా చదువుకున్నారు కాబట్టి పనిచేస్తుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తారు, ఏదో ఒక ట్రస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అని. ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి తెలుసు నేను చెప్పే ఈ పాయింట్. వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఏదో దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోకూడదు. మదర్ తెరీసా ఫౌండేషన్ అంటారు, రకరకాల ట్రస్ట్ని సెలెక్ట్, కొంతమంది ఎన్టీఆర్ ట్రస్ట్ అని అంటారు. కాబట్టి ఇది రాష్ట్రానికి సంబంధించిన ట్రస్ట్ మోడల్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డబ్బంతా ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో సెలెక్ట్ చేస్తారు. ప్యూరెస్ట్ ఒక ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు ఉంటారు, వాళ్ళకి సాయం చేయొచ్చు. అదేవిధంగా చదువు కోసం ఎదురు చూసే పిల్లోళ్ళు ఉంటారు. ఇవాళ ఎంబీబీఎస్ చదవాలన్నా, బీటెక్ చదవాలన్నా, లేదంటే మంచి స్కూళ్ళల్లో చదవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. నిరుపేదలైనటువంటి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఈ మధ్య కళ్యాణ లక్ష్మి అని ఒక పథకం తీసుకొచ్చారు. సాదీ ముబారక్ అని అంటారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళకి సాయం పడవచ్చు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు. ఈ సెక్టార్ వైజ్గా నేను చెప్తాను, వరుసగా ఉన్నాయి. అయితే ఇక్కడ దీంట్లో గవర్నమెంట్ పాత్రే లేదంటున్నారు. మరి గవర్నమెంట్ పాత్ర ఎందుకు లేదు? ట్రస్టీగా ఎవరు ఉంటారు? గవర్నమెంటే ఉంటుంది. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటుంది. ఇది గవర్నమెంటే ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఆ గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. దీనికోసం ఒక చట్టం తీసుకొస్తారంట, ఒక సపరేట్ ట్రస్ట్ ఫామ్ చేస్తారు దీనికి. P4 అనేది గవర్నమెంట్ పాలసీలోనే భాగం. ఇది చట్టమే ఉంది కదా, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తానమ్మా. ఎరగేటింగ్ హంగర్స్, ఆకలితో ఉండేవాళ్ళు, పావర్టీ, బిలో పావర్టీ, పేదరికంలో ఉండేవాళ్ళు, మాల్న్యూట్రిషన్, ఇట్లా మొత్తం చెప్పుకుంటూ వచ్చేసినానికంటే తర్వాత డ్రింకింగ్ వాటర్ వాడచ్చు. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ శానిటేషన్కి వాడచ్చు ఈ నిధులు. అంటే తర్వాత మేకింగ్ అవైలబుల్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, తాగునీటికి వాడుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో తాగునీరు ఉండదమ్మా, దానికి కూడా వాడుకోవచ్చు ఈ నిధులు. తర్వాత రెండోది వచ్చింది ప్రమోటింగ్ ఎడ్యుకేషన్, తర్వాత చూడండి ఇంక్లూడింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇదొకటి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎంచింగ్ వొకేషనల్ స్కిల్స్ ఎస్పెషలీ అమాంగ్ చిల్డ్రన్,
అంటే వొకేషనల్ ట్రైనింగ్ అంటే ఏదన్నా ఒక వుడ్ వర్క్ చేపించి ఒక కార్పెంటరీ వర్క్ నేర్పించేసి లేకపోతే ప్లంబర్ వర్క్ నేర్పించి వృత్తి విద్యా కోర్సులకి హెల్ప్ చేయొచ్చు. తర్వాత ఉమెన్ ఆడవాళ్ళకి హెల్ప్ చేయవచ్చు. ఎల్డర్లీ పెద్దవాళ్ళకి సాయం చేయొచ్చు. డిఫరెంట్ అబిలిటీ అంటే లైవ్హుడ్ ఎన్రిచ్మెంట్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికి కూడా ఈ ఫండ్ నుంచి తీసి ఇవ్వచ్చు. తర్వాత చెప్తాను. ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ అంటే వ్యత్యాసం లేకుండా ఆడ మగ సమానం అనే దానికి ఈక్వల్ చేయడానికి దానికి వాడుకోవచ్చు. ఎంపవరింగ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి డబ్బులు వాడుకోవచ్చు. సెట్టింగ్ అప్ హోమ్స్ అంటే ఇళ్ళకి నిర్మాణానికి వాడుకోవచ్చు. తర్వాత అండ్ హాస్టల్స్ ఫర్ ఉమెన్ అండ్ ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని బిడ్డలకి హాస్టల్ కట్టి దాని నిర్వహణకు వాడుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. సెటప్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవాళ చదువుకున్న పిల్లత గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడికో పట్టణాలకు వెళ్ళిపోతుంటే వాళ్ళకి అన్నం వండి పెట్టేవాళ్ళు కూడా లేరు. అందుకని ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని ఏర్పాటు చేసేసుకుని ఒకే చోట కుక్కుని ఇద్దరిని పెట్టేసుకుని వంటుండే అందరూ ఒకే చోట భోంచేసి ఉంటారు. వాళ్ళ పాటికి వండుకుంటారు. ఓ సెటప్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, డే కేర్ సెంటర్స్. ఇప్పుడు ఎంప్లాయ్ చేసేటటువంటి చాలామంది స్త్రీలు ఉద్యోగాలు బతుకుంటే పిల్లలను కూడా చేసుకోవాలా, ఆ పిల్లలను చూసుకోవడానికి డే కేర్ హోమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. సచ్ అదర్ ఫెసిలిటీస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్. తర్వాత మెజర్ ఫర్ రిడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఫేస్ అండ్ సోషల్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ గ్రూప్స్. ఎవరికైతే వెనకబడినటువంటి వాళ్ళు ఉంటారు, సోషల్గా ఎకనామికల్గా వెనకబడినటువంటి వాళ్ళనందరికీ సాయం చేసుకోవచ్చు. ఇది థర్డ్ ఫిలాసఫీ మనకి బ్రహ్మాండంగా చెప్తుంది. దీంట్లో ఉండే నిధులు ఎన్ష్యూరింగ్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ. ఇవాళ పర్యావరణంలో ఆక్సిజన్ దక్కిపోతుంది, మొక్కల పెంపకానికి వాడుకోవచ్చు. తర్వాత ఎకాలజికల్ బ్యాలెన్స్, పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆక్సిజన్లో లెవెల్స్ తగ్గిపోతూ ఉంటే ఎకాలజికల్ బ్యాలెన్స్, ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫెనోమా ఎనిమల్స్, వెల్ఫేరు, ఆగ్రో ఫారెస్ట్రీ, కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సు, మెయింటైనింగ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సాయిల్, ఎయిర్, వాటర్, ఇట్లా రకరకాల వాటికన్నిటికీ డబ్బులు వాడుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంకొకటి మెయిన్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ హెరిటేజ్ అంటే దేవాలయాలు ఉంటాయి, పెద్ద పెద్ద నేషనల్ హెరిటేజ్ బిల్డింగ్స్ కొన్ని ఉంటాయి, అవి పాడుపడిపోయి ఉంటాయి, వాటి రిపేర్కి వాడుకోవచ్చు. తర్వాత ఇంకేం చెప్పాడు, ఆర్ట్ అండ్ కల్చరల్ ఇంక్లూడింగ్ రెస్టోరింగ్ ఆఫ్ బిల్డింగ్స్, సైట్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్, వర్క్స్ ఆఫ్ ఆర్ట్, సిట్టింగ్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్, ప్రమోషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్. మనకి ఒక అంతరించిపోయే కళలో ఒకటి ఉంది, తోలు బొమ్మలాట ఒకటి ఉంది, తెలుసా మీకు? ఈరోజు డ్యాన్సులు చూస్తున్నారు అందరూ, తోలు బొమ్మలతో డ్యాన్స్ లేపించేవాళ్ళు బొమ్మలతోటి. ఆ కళ అయిపోతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటాయి, కొండపల్లి బొమ్మలు ఉంటాయి, ఆ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి వాడుకోవచ్చు. రకరకాల ఇప్పుడు మనకి రకరకాల కళలకు వాడుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉందన్నమాట. దీన్ని ఇంకా చూసుకోవాలంటే కంట్రిబ్యూషన్ టు పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీల డెవలప్మెంట్కి కూడా ఈ ఫండ్ వాడుకోవచ్చు. అంటే ఈరోజు ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయిపోయిందిగా, ఎడ్యుకేషన్ ప్రైవేటలైజేషన్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూషన్లు స్ట్రెంథన్ చేసుకోవడానికి కొంతమంది టీచర్లను పెట్టుకోవడానికి ఒక స్కూల్లో ఉంది, నెల్లూరులో ఉంటుంది, సీట్లు కూడా దొరకవు, గవర్నమెంట్ స్కూలే కానీ సీట్లు దొరకవు. ఎందుకు దొరకవు? కొంతమంది ఆ స్కూల్లో చదువుకొని గొప్పోళ్ళు అయిన వాళ్ళు టీచర్లని, ప్రైవేట్ టీచర్లను పెట్టి జీతాలు ఇస్తుంటారు ఆ స్కూల్లో చదివి గొప్పోళ్ళు అయినటువంటి. ఒక హెడ్ మాస్టర్ పుణ్యం వల్ల బీబీ నగర్లో ఉంటుంది, బీబీ నగర్ అని ఉంటుంది నెల్లూరులో, ఆ స్కూల్లో సీట్లు దొరకవు. ఎందుకు దొరకవు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా చెప్తారు చదువు. ఎందుకు? కొంతమందిని టీచర్స్ని రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి సొంత శాలరీ ఇస్తుంటారు. ఆ పూర్వ విద్యార్థులందరూ కలిసి మా స్కూల్ బాగుండాలా అన్నటువంటి సదుద్దేశంతో ఇస్తారన్నమాట. ఆ స్కూల్లో ఎప్పుడు ఏంటంటే అప్పుడేంది ఎడ్యుకేషన్ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదుగా. అట్లా ఈ P4 అనే భాగస్వామ్యం అనేది అట్లా పబ్లిక్, ప్రైవేటు, ప్రజలు, తర్వాత పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో కలిసి సంఘాన్ని సమిష్టిగా అభివృద్ధి చేసుకునేటటువంటి పథకం.
సంఘంలో కన్నీళ్లతో, కష్టాలతో, ఆకలితో చదువు కోసం ఎదురు చూసేవాళ్ళు, రకరకాల హెల్త్ కోసం ఎవరన్నా చూపిస్తారని ఎదురు చూసేవాళ్ళు. వీళ్ళు కూడా మన భారతీయులే, వీళ్ళు మన తెలుగు తల్లి బిడ్డలే, వీళ్ళని కూడా మనతో పాటు సమానంగా పైకి తీసుకొని వద్దాము, ఈ ఒక్క దరిద్రాన్ని, పేదరికాన్ని రూపుమాపదమన్న సదుద్దేశంతో ఈ P4 అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని రంగాల్లో ఉన్న ఫైనల్గా ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు కంట్రిబ్యూషన్ టు ద పబ్లిక్ ఫండ్ యూనివర్సిటీ అని అయిపోయినా ఈ ఫండ్ ఇంకో దానికి కూడా బెటర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITస్కి వాడుకోవచ్చు ఈ ఫండ్. నేషనల్ ల్యాబొరేటరీస్ అండ్ అటానమస్ బాడీస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ, దానికి వాడుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, దీనికి వాడుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దానికి వాడుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేద, యోగా, న్యూరోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, ఆయుష్లో వాడుకోవచ్చు. తర్వాత చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అదర్ బాడీస్, నేమ్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఉంది కదా, దానికి వాడుకోవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి వాడుకోవచ్చు, ఐకార్ అంటారు, దాంట్లో వాడుకోవచ్చు. తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMRలో, దాంట్లో వాడుకోవచ్చు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRలో వాడుకోవచ్చు. ఎంగేజ్ టు ఇంక్లూడింగ్ రీసెర్చ్ అండ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఎయిమ్డ్ ఎట్ ద ప్రమోటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎందుకంటే మన కరోనా వచ్చింది, వ్యాక్సినేషన్ ఎవరు ఇచ్చారు? అట్లా సంఘం బాగుండాలా, సంఘంలో ఉండేవాళ్ళు అందరూ బాగుండాలా అన్న ఉద్దేశంతో ఈ P4 అంటే కేవలం ప్రజలు బిలో పావర్టీ ఉండేది కాదు, అన్ని రకాలుగా ఎన్విరాన్మెంట్ పరంగా, సైన్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అన్ని రంగాల్లో ప్రజల భాగస్వామితో గతంలో జన్మభూమి ప్రోగ్రాం ఉండేది, మీకు గుర్తుండాలి బాగా. ఆ జన్మభూమి తరహాలోనే ఈ P4 అన్నమాట. కాబట్టి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటటువంటి ఒక గ్లోబల్ ట్రస్ట్ లాగా ఆంధ్రప్రదేశ్కు ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటైపోయి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటే, దీన్ని ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ అన్ని రకాలుగా హెల్ప్ చేసి మళ్ళీ వాడికి ఉపాధి దొరికేదాకా ఒకసారి హెల్ప్ చేసి వదిలేసేది కాదు, వాళ్ళకి శాశ్వతమైనటువంటి పేదరికం నుంచి రూపుమార్పే దశ దాకా తెచ్చేదానికి ఇది ఒక P4 అనేది ఒక పెద్ద బ్రాడ్లీ మైండ్తో ఆలోచించాలి. కాబట్టి ఇన్నిటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బాగా అర్థం చేసుకోండి, స్టడీ. అన్ని ప్రైవేట్ కార్పొరేట్లు కంపెనీల్లో పనిచేసేటటువంటి ఉన్నత విద్యాధికులు అందరూ కూడా బెంగళూరులో ఉన్న, హైదరాబాదులో ఉన్న, చెన్నైలో ఉన్న, పూణేలో ఉన్న, లుధియానాలో ఉన్న, భారతదేశంలో ఏ కార్పొరేట్ సిటీలో ఉన్న మన గవర్నమెంట్ సంస్థను చూజ్ చేసుకోండి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాబట్టి అది మన మేధాశక్తి, మన సంపద మన ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.